నా పేరు ఆర్ నాగరాజు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాము. ఈరోజు మనం వ్యవసాయ పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ కూడా చూద్దాం. అంతకుముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ జీవనాధార రంగం. వ్యవసాయ రంగం మీద సుమారుగా సగభాగానికంటే ఎక్కువ మంది దీని మీద డిపెండ్ అయి ఉంటుండ్రు. దాంతోపాటు మనకి ఏంటంటే వ్యవసాయ రంగం అనేది ఒక జీవనాధార రంగం ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ రంగం అనేది ఏంటంటే ఆహార పంటలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఆహార పంటలు ఎక్కువ ఉత్పత్తి చేసినతో పాటు మన వ్యవసాయదారులందరూ చాలామంది పేదవాళ్ళు. వీళ్ళకు పరపతి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏంటంటే సమర్థవంతంగా పంటలు వేయలేకపోతుండ్రు. మన భారతదేశంలో ఒక సర్వే ప్రకారం ఏంటంటే భారతదేశంలో యొక్క వ్యవసాయ పొలంలో 160 మిలియన్ ఎకరాల భూభాగ పొలంలో చాలామంది రైతులు ఉపాంత రైతులు అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు. వీళ్ళు సేద్యం చేయాలంటే తమ యొక్క సొంత ఆదాయాన్ని వినియోగించతో పాటు ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంది. అప్పులు కొద్ది దొరికినప్పటికి కూడా పంటలు సరిగా పండక లేకుంటే ఇతర కార్యక్రమాలకి ఏంటంటే అప్పు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు ఇవ్వడం ఎంత ముఖ్యం, అప్పు తీర్చడం కూడా అంతే ముఖ్యం. కానీ పరిస్థితి ఏమైతుందంటే అప్పు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది. మన వ్యవసాయదారులు మనకి ఏమైందంటే అప్పులో పుట్టి అప్పులే పెరిగి అప్పులో మరణిస్తున్నట్టు పరిస్థితి ఏర్పడి తర్వాత మనకు వాళ్ళ వారసులకు కూడా అప్పిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మన భారతదేశంలో రుణగ్రస్తత ఎందుకు పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో రుణగ్రస్తత ఎందుకు పెరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. మన భారతదేశంలో సుమారుగా మనకి ఏంటంటే 70% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుండ్రు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయ రంగం ఒకటే కాదు, గ్రామీణ ప్రాంత జనాభా సుమారుగా 69%, 2011 లెక్కల ప్రకారం అయింది. 69% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రైతుల మధ్య సహజంగా వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతూ ఉంటారు. ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండడం వల్ల దాంతోపాటు మనకి ఏమైందంటే వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు చిన్నతరహా పరిశ్రమలు కానీ గృహ నిర్వహణ పరిశ్రమలు కానీ దీని మీద డిపెండ్ అయి ఉంటుండ్రు. ఈ రంగాలు కూడా మనకి ఏమైందంటే సరిగ్గా నడవక అప్పులో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భారతదేశంలోకి ఏంటంటే అప్పులు ఎట్లా ఏ విధంగా ఉందో ఒక చిన్న సర్వే ప్రకారం చూసుకుంటే 1951 స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో సుమారుగా 913 కోట్ల రూపాయల మనకు అప్పులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు 70 వచ్చేవరకు ఏంది 3,848 కోట్ల రూపాయలు అయింది. 20 సంవత్సరాలు సుమారుగా మనకి ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు పెరిగింది. తర్వాత 81 వచ్చేవరకు మనకి ఏమైంది 10 సంవత్సరాలు మనకి ఏమైంది 1,000 కోట్ల రూపాయలు అదనంగా పెరిగింది. 91 వచ్చేవరకు 10 ఏళ్ళ తర్వాత 81 నుంచి 91 వచ్చేవరకు సుమారుగా 22,000 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే మనకి ఏంటంటే సుమారుగా ఎన్ని కోట్లు పెరిగింది 14 కోట్ల రూపాయలు అదనంగా పెరిగింది. ఒక 10 సంవత్సరాల కాలంలో మనకి ఏమైందంటే అదనంగా పెరిగింది. ఎందుకోసం పెరుగుతుంది అంటే వ్యవసాయదారులు సహజంగా ఎలాంటి దీని మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వనరు కాబట్టి ఇది ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రకృతి సరిగ్గా అనుకూలంగా పోవచ్చు. అనుకూలంగా పోకపోతే మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. మొత్తం మనకి ఏంటంటే గ్రామీణ రుణగ్రస్తత ఏమైంది పెరిగింది. 2001 వచ్చేవరకు ఏంది ఇదే ఏంటంటే మనకేంది 90 నుంచి 2001 వచ్చే వరకు మీరు గమనించి చూడండి. ఈ 10 సంవత్సరాల కాలం మనకి ఎంత అయింది 1,11,000 కోట్ల రూపాయలు పెరిగిందని చెప్పి మనకి NSSO 59వ రౌండ్ ఒక సమావేశం చెప్పడం జరిగింది. సుమారుగా ఎంత 22,000 కోట్ల రూపాయల నుంచి 2001 వచ్చేవరకు ఏంది 1,11,000 కోట్ల రూపాయలు. ఈ 10 ఏళ్ల కాలం ఎంత పెరిగింది మనకు సుమారు మనకేంది 90,000 కోట్ల రూపాయలు పెరిగింది. రాను వేతి మనకు పెరుగుతూ వచ్చింది. ఎందుకు పెరుగుతుంది ఈ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అనిశ్చిత పరిస్థితి 91 నుంచి 2000 మధ్య కాలంలో అనేక రకాల విపత్కర పరిస్థితులు ఏర్పడింది. పారిశ్రామిక రంగం వెనుకపడడం, వ్యవసాయ రంగం వెనుకపడడం, కరువు రావడం, రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడడం, పరపతి సౌకర్యాలు లభించకపోయే వరకు ఏంది ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ప్రైవేట్ వాళ్ళ ఏంది మనకు అనేక రకాల వడ్డీ రేట్లు పెంచడం. దీనివల్ల ఇంకా పెరిగిపోయింది రుణగ్రస్తత పెరగడానికి అవకాశం ఉంది. 2013 రీసెంట్ డేటా ప్రకారం ఏంది 1,30,000 కోట్ల రూపాయల అప్పు పెరిగింది. కోట్ల రూపాయల అప్పు పెరిగింది. మన NSS యొక్క 70వ రౌండ్ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత రుణగ్రస్తత పెరుగుతుంది, గ్రామీణ ప్రాంతాలు ఇంత రుణగ్రస్తత పెరగడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మనకు 1 by 1 చూసుకుంటూ వచ్చినట్టయితే భారతదేశం రుణగ్రస్తత పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంది పావర్టీ, పేదరికంగా ఉంది. పేదరికం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏంటంటే పేదరికం అంటే కనీస అవసరాలు లభించకపోవడాన్ని ఏమంటే పేదరికంగా చెప్పవచ్చు. దీంట్లో పేదరిక 2 రకాలు ఉంటాయి. గ్రామీణ పేదరికం వేరే ఉంటుంది, తర్వాత పట్టణ పేదరికం వేరే ఉంటుంది. ఏ విధంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతం పేదరికం గురించి చెప్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతం మనకి ఎంత రోజుకు ఒక వ్యక్తి 2,400 కిలో ఆహార పదార్థాలు తీసుకోవాలి. కానీ అంతకంటే తక్కువ తీసుకుంటుండ్రు. వాడి కుటుంబ సభ్యులు వీడు ఒక్కడే రైతు అంటే రైతు ఒక్కడే ఉండదు. రైతుతో పాటు కుటుంబ సభ్యులు భార్య పిల్లలు ఉంటారు.
ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న కుటుంబ యజమాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికోసం మనకి ఏమైందంటే కుటుంబాన్ని పోషించడానికి ఏంది ఇతర మార్గాల ద్వారా అప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రుణగ్రస్తత ఏమైంది పెరుగుతుంది మనకు. ఇంకోటి మనకి ఏంటంటే ఫ్యామిలీ లోన్స్, కుటుంబ అప్పులు, కుటుంబం నుంచి వచ్చే అప్పులు కూడా ఏంటంటే పెరుగుతూ వస్తున్నాయి. వంశపారపరంగా ఆస్తితో పాటు ఏంది అప్పులు పెరుగుతుంది. రాయల్ కమిటీ యొక్క నివేదిక ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో మనకి ఎట్లుంది అంటే అప్పులో పుట్టి అప్పులో పెరిగి మరియు అప్పులో మరణించే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తిరిగి తమ యొక్క వారసులకు ఏమవుతుంది అప్పులు ఇచ్చే పరిస్థితికి ఏర్పడింది. ఇది మనకి ఏమవుతుందంటే అప్పులు పెరుగుతూ వస్తుంది. ఒక స్థాయితో పోయేది కాదు. అప్పులు వడ్డీ పెరిగింది, అసలు వడ్డీ పెరిగి ఎక్కువ అవుతుంది మనకు. తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన కారణం ఏంది ఇంక్రీజింగ్ కాస్ట్. ఉత్పత్తి వ్యయాలు ఏవైతున్నాయి నవీన కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసేటప్పుడు భూమి దున్నినంతే మొదలుకుంటే మొత్తం దాన్ని కోపగోసి మొత్తం అమ్ముకునే స్థాయి వరకు అనేక రకాల ఖర్చు పెరిగింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయినాయి, ముడి సరుకులు పెరిగిపోయినాయి, శ్రామికులకు చెల్లించేటువంటి వ్యయాలు పెరిగిపోయినాయి. చివరికి ఏమైందంటే ఉత్పత్తితో సగభాగానికంటే ఎక్కువ కూడా ఏంది ఉత్పత్తి వ్యయాలకే పెరుగుతుంది. దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే రైతుకు వచ్చేటువంటి మొత్తం ఆదాయాలు మొత్తం దీనికి ఉత్పత్తి వ్యయాలు పోయిన తర్వాత అప్పులకు ఇచ్చేటువంటి వ్యయం మిగిలిపోయింది. మనకు ఉత్పత్తి వ్యయాలకు వచ్చినటువంటి ఉత్పత్తి మొత్తం దాని సగానికంటే ఎక్కువ భాగం ఉత్పత్తి వ్యయాలకు పోయింది. మిగతా పావు భాగమేమో అప్పులకు పోయింది, మిగతా వడ్డీలకు పోయింది. అసలు కూడా కాదు, వడ్డీలకు వెళ్ళిపోయింది. మిగతా పావు భాగంతో మాత్రమే రైతు గడపాలి. దీనికి ఏంది అప్పులు ఏమైనాయి అదే తీసుకొచ్చిన అప్పు అదే విధంగా ఉంది. మొత్తం చివరికి ఏది అదే రక పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఏమైంది మనీ లెండర్స్. అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి మనీ లెండర్స్ వస్తారు. మనకేంది వడ్డీ వ్యాపారస్తులు వచ్చింది. ఆ వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ తీసుకొని అప్పిస్తాడు. త్వరగా మనకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఏం చేసుకుంటే అక్కడ నుండి గ్రామీణ ప్రాంతం ఉంటుండే వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి కానీ అక్కడ ఉండే ఎవరు కంసల వ్యక్తి దగ్గరికి కానీ వెళ్ళి అప్పు తీసుకోవడానికి వెళ్ళడానికి వెళ్తున్నావు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు మనకి అవసరానికి తగ్గట్టు ఏం చేస్తున్నాడు ఎక్కువ మొత్తంలో వడ్డీ తీసుకొని ఎడజేస్తుంది. చివరికి ఏమైతుంది వడ్డీ కట్టడానికి పోయే వరకు మనకి ఏమైందంటే ఉన్నటువంటి ఉత్పత్తి మొత్తం అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఏమైంది అప్పులు పెరిగిపోయి అదే ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనీ లెండర్స్కి తమ యొక్క ఆస్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు ఇంకో నెక్స్ట్ వెళ్ళినట్టయితే మనకు ఉన్నటువంటి సోషల్ పరిస్థితులు కూడా అనుకూలంగా లేదు. మనకు గ్రామీణ వాతావరణం కూడా మనకి ఏమవుతుందంటే అనేక రకాల విపత్కర పరిస్థితి ఉంది. కులాలు, మతాలు, వర్గాలు మనకున్నటువంటి సామాజిక వాతావరణం ఎట్లుంది అంటే అనేక రకాల పరిస్థితికి ఏర్పడుతుంది. అనుత్పాదక వ్యయాలు ఏమైనా పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయి అంటే మనకు అనుత్పాదక వ్యయాలు మనం చేసేటువంటి కార్యక్రమాలు, ఉత్పత్తి కార్యక్రమాలు రైతులు తీసుకొచ్చే అప్పు పంట పొలానికో లేకుంటే భూమి సాగు చేయడానికి కోసమో లేకుంటే భూమి చదును చేయడం కోసమో లేకుంటే బావి దోవడం కోసమో కెమికల్స్ కోసమో చేయకుండా అనుత్పాదక వ్యయాలనేటువంటి కుటుంబం చేసేటువంటి వాటి కోసం వ్యయం చేస్తున్నాం. దీనివల్ల నీకు ఏమైందంటే ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. మనకున్న సామాజిక వ్యవస్థ మొత్తం ఎలా ఉంది, మనకున్న కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే పుట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే మరణించేంత వరకు కూడా అనేక రకాల పండగ వాతావరణం ద్వారా మనకు చేయడం అనేక రకాల ఫంక్షన్లు కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి కోసం ఏం చేసుకుంటే మనకు అప్పులు చేసేటువంటి కార్యక్రమాలు ముగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల అప్పులు పెరిగిపోతున్నాయి. మరణించిన వ్యక్తి కోసం కూడా అప్పు చేస్తున్నాం, పుట్టిన వ్యక్తి కోసం అప్పు చేస్తున్నాం, పెళ్లిళ్ళ కోసం అప్పు చేస్తున్నాం, శుభకార్యాల కోసం అప్పు చేస్తున్నాం. అనేక రకాల కార్యక్రమాల కోసం ఏంది అప్పులు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఇంకో పరిస్థితి ఏమవుతుందంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే గట్ల తగాదాలు కానీ అక్కడ పిల్లబాటల తగాదాలు కానీ చిన్న చిన్న కారణాల వల్ల మన కింద కోర్టు తగాదాల దాకా వెళ్తున్నాయి. దీనివల్ల మనకి ఏమైందంటే తమ యొక్క పరువు ప్రతిష్టల కోసం ఏంది కోర్టు మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడి చివరికి ఏమవుతుందంటే సమయం వృధా అవుతుంది, డబ్బులు వృధా అవుతుంది, చిల్లి అనేక రకాల పరిస్థితికి దాపరిస్తుంది. చివరికి ఏమైందంటే కొట్లాటలు ఏరిపోయి చివరికి అయినటువంటి న్యాయస్థానాల దాకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయి తమ యొక్క డబ్బులు కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక చిన్న సెంటు భూమి కోసం ఉన్న భూభాగాన్ని మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి మొత్తం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి చిన్న కమతాలు ఉండడం, చిన్న కమతల రైతు ఏం చేస్తాడంటే ఆహార పంట తప్ప మిగతా వాణిజ్య పంట వేయడానికి అవకాశం లేదు. దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే వాణిజ్య పంట ఆహార పంట కోసం నీకు ఏం చేస్తుంది నిధులు అప్పు తీసుకొచ్చుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుగా పంట భూభాగం 2 ఎకరాల పొలంలో మాత్రమే చేయగలుగుతాడు, అంతకంటే ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. ఆహార పంట దిగుబడి వస్తేనే చేయగలుగుతాడు, లేకుండా అంతకంటే తక్కువ వచ్చిందనుకో ఆయన చేయలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల నీకు ఏమైందంటే అప్పులు ఏవైతే పెరిగిపోయి చివరికి ఏవైతే తన భూభాగాన్ని మొత్తం అక్కడ ఉంటుండే మనీ లెండర్స్ కానీ పెద్ద భూస్వామి కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఏమైంది అప్పులు అనేటువంటి పెరిగిపోయి మనకేమైందంటే ఆస్తితో పాటు ఏమవుతుందంటే మనిషి పుట్టగానే పుట్టిన దగ్గర నుంచి ఆస్తితో పాటు ఏంది పేరుతో పాటు ఏంది అప్పు కూడా పెరుగుతూ తండ్రి దగ్గర నుంచి అప్పు కూడా వారసత్వంగా వస్తుంది. దీనివల్ల నీకు ఏది రుణగ్రస్తత పెరిగిపోతుంది.
రాను రాను రుణగ్రస్త అయింది 1,30,000 కోట్ల రూపాయలు. ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో దేశం యొక్క అప్పు అంత ఏది మనకు రైతుల యొక్క అప్పులు ఏమైతేనే పెరుగుతూ వస్తుంది. దీనివల్ల నీకు ఏమైతుంది, రైతులు రుణగ్రస్తత పెరిగిపోయి తమ భూభాగాన్ని తమ యొక్క పరిస్థితిని అంతా కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. ఈ అప్పులు తీర్చడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంది మనకు, దాని ద్వారా అసలు అప్పు ఎట్లా లభిస్తుందో ఈరోజు చూద్దాం. మనకు లెసన్ ఉంటున్న అంశాలు మనకు చూద్దాం. అప్పులు మనకేందంటే 3 మార్గాల ద్వారా మనకేంది అప్పులు మనకేంది లభిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా మనకి స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలని చెప్పడం జరిగింది. ఈ రుణాలు ఇవ్వడానికి మనకేందంటే 2 రకాల పద్ధతులు మనకున్నాయి. ఒకటి మనకేందంటే సంస్థాగత రుణము, సంస్థాగత కాని రుణం, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్ ఏంటంటే. ఇంకోటి మనకేందంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ఫస్ట్ మనకేందంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్కి వెళ్తాం. మనకు దీంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తుడు. వడ్డీ వ్యాపారస్తు చేసినట్టు మొదటి ప్రత్యక్షంగా మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే వడ్డీ వ్యాపారస్తుడు. వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి రైతులు ప్రత్యక్షంగా వెళ్తారు. ఎందుకోసం అంటే మనకు ప్రత్యక్షంగా మనకు ఎందుకోసం అవసరం అవుతుంది అంటే, గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఎట్లుంది అంటే, పంట పొలాన్ని కొయ్యాలన్నా, లేకుంటే విత్తనాలు నాటాలన్నా, లేకుంటే కెమికల్స్ వేయాలన్నా ప్రత్యక్షంగా వాళ్ళకు త్వరగా డబ్బులు అవసరం ఉంటుంది. అదే మనకు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా, లేకుంటే ఇతర సంస్థల దగ్గరికి వెళ్ళినా సరైనట్టు ఏంటంటే మనకు అంతగా డబ్బులు మనకు త్వరగా రావు, టైం తీసుకుంటుంది. కాబట్టి మనకి ఏంటంటే త్వరగా డబ్బులు అవసరం, లేకుండా మనకి ఏంటంటే పంటకు నష్టం వాటిల్తుందనే ఉద్దేశంతో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి మాత్రం వెళ్తున్నాం. ఆ వడ్డీ వ్యాపారస్తు ఏం చేస్తుండు, ఎక్కువ మొత్తంలో వడ్డీ తీసుకొని వాళ్ళకు రుణాలు అందించడం జరుగుతుంది. వాళ్ళు కొద్ది కాలం ఆగినందుకు కానీ పంట వచ్చే టైంలో కళ్ళం నుంచి మనకి ఏంటంటే వడ్డీ వ్యాపారస్తు తనకు వచ్చేటువంటి మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటికి తీసుకొచ్చే వరకు ఏంటంటే కేవలం అతని కష్టం మాత్రం మిగిలిపోతుంది. ఇది మొత్తం మనకి ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు ఏంటంటే వడ్డీకి వడ్డీ, అసలుకు వడ్డీ, చక్ర వడ్డీ తీసి రైతులు ఏంటంటే రుణగ్రస్త చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి మన ప్రాబ్లం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రుణగ్రస్త పెరగడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరు అంటే మనీ లెండర్గా చెప్పొచ్చు. రెండో వ్యక్తి ఏంటంటే ట్రేడర్స్ కానీ కమిషన్ ఏజెంట్, ఇతడు కూడా కారణం కావచ్చు. ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారస్తుని ముఖ్య ఉద్దేశం లాభాల కోసం కానీ కమిషన్ ఏజెంట్కి ముఖ్య ఉద్దేశం ఇతనికి లాభాల కోసమే. ఇద్దరు వ్యక్తులు కానీ ఏం చేస్తుందంటే పంట పొల వచ్చేటప్పుడు వీళ్ళకు అమ్మాలని ఉద్దేశం అగ్రిమెంట్ చేయడం. దాంతోపాటు ఏం చేస్తున్నాయంటే ఉత్పత్తి జరిగిన తర్వాత అమ్మేటప్పుడు ఏంటంటే కమిషన్ తీసుకోవడం. ఎంత ఒక 10 టన్నులు అమ్మినట్టయితే దాంట్లో కమిషన్, అమ్మే వ్యక్తి కమిషన్ తీసుకుంటుండు, కొనే వ్యక్తి కమిషన్ తీసుకుంటుండు, వ్యాపారస్తుడు కమిషన్ తీసుకుంటుండు. ఇద్దరు వ్యక్తుల దగ్గర కూడా కమిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మనకి ఏమైందంటే రైతు అనేది నష్టపోతుండు. ఇంకోటి మనకేంటంటే ల్యాండ్ లార్డ్స్, పెద్ద భూస్వామి. అప్పిచ్చే వ్యక్తి పెద్ద వ్యక్తి అంటే ల్యాండ్ లార్డ్స్ వెళ్తుండు. పెద్ద భూస్వామి చేస్తున్న తన కింద ఉన్నటువంటి చిన్న రైతుకి ఏం చేస్తుందో అప్పి ఇస్తున్నాడు. అప్పు ఇవ్వడం వల్ల మనకి ఏం చేస్తుందంటే ఆ రైతు ఏం చేస్తున్నాడు, పంట భూభాగాన్ని ఒకవేళ పంట పండినా పండకున్నా ఇతనికి ఇచ్చేటువంటి కౌలు కానీ ఇతర తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమైందంటే వడ్డీలు పెరిగిపోయి అసలు బాధను కట్టలేక చివరికి ఏమైందంటే తన సొంత భూభాగాన్ని అక్కడ ఉన్న పెద్ద భూస్వామి పొలంలో కలిపేసి తన భూభాగంలో తనే కూలి పని చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ లార్డ్ దగ్గర అప్పులు తీసుకోవద్దు కాదు కానీ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే మన భారతదేశంలో సంస్థాగత రుణం అనేది విరివిగా లేదు. ఒక ఉన్నటువంటి తనకున్న చట్టాలు కానీ అక్కడ ఉన్నటువంటి విధానాల ద్వారా కానీ చివరికి ఏమైందంటే బ్యాంకుల దగ్గర తిరిగి ఏమైందంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్గాల ద్వారా ఎత్తుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకో నాలుగో వ్యక్తి ఎవరంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వెళ్ళే వరకల్లా మన ఫ్రెండ్స్ కానీ లేకుంటే రిలేటివ్స్ చుట్టాల బంధువుల దగ్గర కానీ తాత్కాలికంగా ఉపశమనం కోసం మాత్రం చేయడం జరుగుతుంది. బంధుత్వాల దగ్గర నీకు ఏంటంటే అప్పులు ఎక్కువ చేయరు. దీనివల్ల మనకి ఏంటంటే రిలేషన్ దెబ్బతిందనే ఉద్దేశంతో చేయడానికి అవకాశాలు ఏర్పడుతుంది. ఇది కూడా కారణం కావచ్చు. మనకున్నటువంటి ఏంది మనీ లెండర్స్ కానీ నెక్స్ట్ ఏంది కమిషన్ ఏజెంట్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఇదేమైందంటే లెక్క కానీ ఇతర పత్రాలు కానీ ఏమి ఉండదు కాబట్టి రైతులను మోసం చేసే సందర్భాలు ఏర్పడుతుంది. వడ్డీ రేటు ఎక్కువ పెరిగిపోయి రైతులకు ఉండేటువంటి తమ కాస్త భూభాగం మొత్తం కూడా వీళ్ళకే కల్పించే పరిస్థితి ఏర్పడుతుంది. తమ ఉత్పత్తిని మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల వడ్డీ వ్యాపారస్తునికి అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక కారణంగా చెప్పచ్చు మనకు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఇది మన సంస్థాగత రుణంలో మొదటి వచ్చేది ఏంటంటే గవర్నమెంట్ లోన్. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రత్యక్ష అప్పులు ఉంటాయి. వీటికి ఇటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రత్యక్ష కొన్ని సందర్భాల్లో అప్పిస్తుంటుంది. ఏదైనా మనకి పంటలు సరిగ్గా పండగ సందర్భాల్లో లేకుంటే క్రాప్ లోన్ ఇవ్వాల్సిన సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు వేయడం కానీ
సబ్సిడీ ద్వారా ఏదైనా ముడి పదార్థాలు కొనుగోలు చేయడం కోసం కానీ, సబ్సిడీ కోసం నీకు ఏవైనా సౌకర్యాలు అందించుకోవడం కోసం కానీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా అప్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి రెండో వచ్చిందంటే కోఆపరేటివ్ సెక్టార్స్. ఇంకో రెండో అతి ముఖ్యమైన విభాగం ఏంటంటే సంస్థల రుణాల్లో కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా కూడా ప్రభుత్వం అప్పిస్తుంది. ఈ కోఆపరేటివ్ సెక్టార్ మన భారతదేశంలో 1904వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ కోఆపరేటివ్ సెక్టార్ అతి విజయవంతమైనటువంటి ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఈ కోఆపరేటివ్ సెక్టార్ అనేది 3 దశలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక సహకార సంఘము, ఆ తర్వాత జిల్లా సహకార సంఘము, మరియు మనకేంటంటే రాష్ట్ర సహకార సంఘం. రాష్ట్ర సహకార సంఘాన్ని ఏంటంటే అపిక్స్ బ్యాంక్గా చెప్పొచ్చు. అపిక్స్ బ్యాంక్ మీన్స్ ఏంటంటే ఇది శిఖరాగ్ర సంస్థగా చెప్పొచ్చు. ఏది సహకార సంఘంలో శిఖరాగ్ర సంస్థ ఏంటంటే రాష్ట్ర సహకార సంఘంగా చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ప్రాథమిక సహకార సంఘంలో ప్రాథమికంగా ఉన్నటువంటి రైతులు మొత్తం కలిసి 10 మంది రైతులు కలిసి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్ది మొత్తంలో ఒక సంఘం ద్వారా నిధులను దాని భద్రతపరిచి వాళ్ళకి ఎప్పుడు కావాల్సినట్టయితే అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాథమిక గ్రామాలు ఉండే సహకార సంఘాలన్నీ జిల్లా సహకార సంఘాలు సభ్యత్వంగా ఉంటున్నాయి. ఈ జిల్లా సహకార సంఘాలన్నీ కలిసి రాష్ట్ర సహకార సంఘాల్లో సభ్యత్వంగా ఉంటున్నాయి. రాష్ట్ర సహకార సంఘాలు ఏం చేస్తున్నాయి, జిల్లా సహకార సంఘానికి, జిల్లా సహకార సంఘం నుంచి ఏమైందంటే ప్రకున్నట్టు ప్రాథమిక సహకార గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక సంఘానికి వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏంటంటే రైతులకు ప్రత్యక్షంగా అప్పు మనకు దొరుకుతుంది. తక్కువ అప్పు దొరుకుతుంది. దాంతోపాటు ఎవరికి ఎంత అవసరం ఉందో అంత మాత్రం దొరుకుతుంది. ప్రత్యక్షంగా ఏ పంటకి ఇవ్వాలి, ఏ రైతుకి ఇవ్వాలి, ఎవరికి అవసరమో వాళ్ళకు మాత్రమే అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ సహకార సంఘాల ద్వారా రైతు ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా మాత్రమే ఇది నడుస్తుంటుంది. కాబట్టి రైతులు నష్టపోయే సందర్భాలు ఇక్కడ ఏర్పడదు. ఇది ఎవరు అందిస్తున్న ప్రభుత్వం కానీ, లేకుండా అక్కడ ఉన్నటువంటి నాబార్డు కానీ, లేకుండా అక్కడ ఉన్నటువంటి సంస్థల ద్వారా మాత్రం ఇది అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఉందంటే కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు ఏంటంటే పేర్లోనే మనకు కనిపిస్తుంది. వాణిజ్య బ్యాంకులు అంటే మనకి ఏంటంటే వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుని ఏంటంటే వాణిజ్య బ్యాంక్ మనం చెప్తాం. ఈ వాణిజ్య బ్యాంకులు దేనికోసం చేస్తుంది, ప్రజల నుంచి చిన్న మొత్తంలో పొదుపులను స్వీకరించి దాన్ని ఇతర మార్గాల ద్వారా వడ్డీలు అందించి అది లాభం పొందేటువంటి బ్యాంకులు ఏమంటే వాణిజ్య బ్యాంకులో చెప్పవచ్చు. కానీ మనకి కమర్షియల్ బ్యాంక్స్ రైతులకు అప్పులు ఇవ్వదు. ఎందుకు వస్తాయంటే రైతులకు ఇచ్చేటువంటి అప్పులు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే రైతులు ఎప్పుడైనా ప్రమాదాలు ఏర్పడితే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో, దాంతోపాటు రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ రంగం అనిశ్చయమైన రంగం, ప్రకృతి మీద డిపెండెంట్ రంగం కాబట్టి ఎప్పుడైనా ప్రమాదాలు ఏర్పడుతుంది కాబట్టి రైతులకు త్వరగా అప్పులు ఇవ్వరు. కేవలం ఎవరికి ఇస్తుంది అప్పులు, వ్యాపారస్తులకు మాత్రమే అప్పులు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు మాత్రం అప్పులు ఇస్తుంది. దీన్ని నివారించడం కోసం ఏం చేసిందంటే కమర్షియల్ బ్యాంకులను జాతీయం చేసేటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు 1969 సంవత్సరంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఆ తర్వాత 1980 సంవత్సరంలో 6 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేసింది. జాతీయం చేసిన తర్వాత ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిపోతాయి. ప్రభుత్వ రంగం ఇక చేసేటువంటి సూత్రాలు వాటి యొక్క చట్టాల ఆధారంగా మాత్రమే ఇది నిధులు అందించాలి. దాంతోపాటు తక్కువ వడ్డీ రేటుకు రైతులకు కానీ అక్కడ గ్రామీణ ప్రాంతాలకు అందించాలి. రిజర్వ్ బ్యాంక్ యొక్క రూల్ ప్రకారం తప్పనిసరిగా పరిస్థితి ప్రకారం ఏంటంటే మారిటోరియం విధించడం జరుగుతుంది. ఎవరికి ఎంత విధించాలి, గృహ అవసరాల కోసం ఎంత విధించాలి, ఇల్లు కట్టడం కోసం ఎంత విధించాలి, వ్యాపారస్తుల కోసం ఎంత విధించాలి, లేకుంటే ఎడ్యుకేషన్ లోన్ ఎంత విధించాలి, లేకుంటే మనకున్నటువంటి చిన్నతరహా పరిశ్రమలకు ఎంత విధించాలి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఎంత విధించాలి, నెక్స్ట్ మనకి వ్యవసాయదారులకు ఎంత విధించాలంటే అప్పు మాట విధించడం జరుగుతుంది. ప్రభుత్వ యొక్క సూత్రాల ఆధారంగా మనకి ఏంటంటే ఇది మంజూరు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏమైందంటే రైతులకు తక్కువ మొత్తంలో వడ్డీకి అప్పు జరుగుతుంది. దీనివల్ల రైతులు అనేది లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, భూమి అభివృద్ధి బ్యాంకులు. ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు మనకి ఏంటి అంటే ఇది 1920 సంవత్సరంలో మనకు పంజాబ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది, భూమిని తనఖా పెట్టుకుని అప్పిచ్చే బ్యాంకుని ఏమంటే భూమి అభివృద్ధి బ్యాంక్ అని చెప్పవచ్చు. భూమిని తనఖా పెట్టుకుని దీర్ఘకాలిక లోన్స్, ట్రాక్టర్ కొనుక్కోవడం కోసం కానీ, భారీ యంత్ర పరికరాలు కొనుక్కోసం కానీ, లేకుండా మనకేంది అక్కడ ఉన్నటువంటి గొట్టబాలతో చేసుకోవడం కోసం కానీ దీన్ని లోన్ ఇవ్వడం జరుగుతుంది, సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సంస్థ ఏంది లీడ్ బ్యాంక్. లీడ్ బ్యాంక్ ఏంటంటే ఇది 1969 సంవత్సరంలో డిఆర్ గాడ్గిల్ కానీ నెక్స్ట్ నారిమన్ కమిటీ సిఫార్సు ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలను లీడ్ తీసుకొని ఏదో ఒక బ్యాంకు లీడ్గా తీసుకొని దాని ద్వారా అప్పులు ఇవ్వాలి అనేటువంటి నినాదంతో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు మనకి ఏంటంటే పట్టుకొమ్మలంటే గాంధీ యొక్క మహాత్ముని యొక్క నినాదం ప్రకారం, గాంధీ యొక్క శతజయంతి ఉత్సవం ప్రకారం 1969 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదే సంవత్సరం మనకి ఏంటంటే వాణిజ్య బ్యాంక్ 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఇదే 1969 సంవత్సరం మనకి ఏమైంది అంటే మనకు లీడ్ బ్యాంక్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మనకి ఏంటంటే ప్రతి బ్యాంక్ కూడా తమ యొక్క కర్తవ్యంగా నైతిక కర్తవ్యంగా ఒక జిల్లాలను ఎన్నిక చేసుకొని ఆ జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేసుకోవాలి. వ్యవసాయ కార్యక్రమాలకు కానీ, లేకుంటే కుటీర పరిశ్రమల కోసం కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వృత్తి వ్యాపారస్తుల కోసం కానీ నిధులు అందించాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ లీడ్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇందిరాగాంధీ యొక్క 20 సూత్రాల పథకం ఆధారంగా 1975 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు రోజు గాంధీ యొక్క పుట్టినరోజు నాడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 20 సూత్రాల పథకం ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయదారుల కుక్కల కోసమే కాకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, గృహ పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ, లేకుండా వృత్తి వ్యాపారస్తుల కోసం అప్పులు ఇచ్చేటువంటి సంస్థ ఏంది రీజనల్ రూరల్ బ్యాంక్. గ్రామీణ ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలి. గ్రామాలు డెవలప్మెంట్ అయితే పట్టణాలు దేశం డెవలప్మెంట్ అవుతుంది. పట్టణాలు డెవలప్ అవుతాయి. గ్రామీణ ప్రాంత డెవలప్మెంట్ కావాలంటే కేవలం గ్రామీణ ప్రాంతాలు మాత్రమే డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏంది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1975 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు రోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 బ్యాంకులు, ప్రాథమికంగా 5 బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 2 ఏరియాలు, ఒకటి గోరఖ్పూర్, ఇంకోటి ఏంది ముర్దాబాద్. గోరఖ్పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసింది. ముర్దాబాద్ సిండికేట్ బ్యాంక్. ఆ తర్వాత మనకేంది హర్యానా బిల్యాని పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆ తర్వాత మనకి రాజస్థాన్ జైపూర్ యూనియన్ కమర్షియల్ బ్యాంక్. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మాల్టా. ఆ తర్వాత మనకేంటంటే వెస్ట్ బెంగాల్ మాల్టా అనేటువంటి నగరాన్ని ఏర్పాటు చేసింది. అత్యధికంగా లాస్ అయినటువంటి బ్యాంకులు ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే మనకున్నటువంటి ప్రాంతానికి అనేక బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఇది ప్రజల ద్వారా నిధులను వసూలు చేసుకోలేదు. ప్రత్యక్షంగా వసూలు చేసుకోకుండా నిధులను ఏర్పాటు చేసుకుంటే బ్యాంక్ ఏంటంటే రీజనల్ రూరల్. భారతదేశంలో అత్యధికంగా లాస్ అయిన బ్యాంకులు ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్గా చెప్పొచ్చు. ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే మనకు ప్రత్యక్షంగా నిధులు అందించాలి, కానీ అప్పులు రికవర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోయినాయి. ఇది ప్రత్యక్షంగా ఒక బ్యాంక్ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష స్టేట్ బ్యాంక్ కానీ, అక్కడ ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులు కానీ ప్రత్యక్షంగా పర్యవేక్షణ లోపించడం జరిగింది. దీనివల్ల ఈ బ్యాంకులు చాలా ప్రమాదంగా లాస్ అయినాయి. సుమారుగా 100 కంటే ఎక్కువ బ్యాంకులు ఉన్నటువంటి బ్యాంకులను ప్రజెంట్ ఎంత ఉన్నాయి 56 గ్రామీణాభివృద్ధి బ్యాంకులు మాత్రమే ఈ బ్యాంకులు ఉండడం జరిగింది. ఈ బ్యాంకుల ద్వారా మనకి ఏమవుతుంది అంటే జరుగుతూ మనకు ఎలా లోన్స్ ఇస్తున్నకు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి 56 రీజనల్ రూరల్ బ్యాంక్స్ మాత్రమే మనకు ఉన్నాయి. మనకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మనకు గ్రామీణ బ్యాంకులు? తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్యాంక్ ఏంటి అంటే తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండడం జరిగింది. ఈ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏం చేస్తుంది మనకు అక్కడ ఉండే గ్రామీణ ప్రాంతం ఉండే లోన్స్ అందించేట దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ దీన్ని చెప్పొచ్చు మనకు. నెక్స్ట్ మనకు వచ్చే బ్యాంక్ ఏంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇది 1955 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏం చేస్తుంది అంటే మనకు ఇది జాతీయం చేసినట్టు బ్యాంకు. అంతకుముందు 1920 సంవత్సరంలో దీని ఇంపీరియల్ బ్యాంక్గా ఉండే. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయకముందు ఈ బ్యాంక్ మనకి కేంద్ర ప్రభుత్వ యొక్క ఏజెంట్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బ్యాంక్గా ఉండడం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే జాతీయం చేసిన తర్వాత జాతీయ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు రైతులకు కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏంటంటే విలేజ్ అడాప్ట్ స్కీమ్ ప్రకారం ఏంటంటే గ్రామాలను దత్తత తీసుకోవడం ప్రోగ్రామ్. ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం ఏం చేస్తుందంటే ఏ బ్యాంక్ అయితే గ్రామాలు దత్తత తీసుకుంటుందో ఆ గ్రామాల ప్రాంతంలోకి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తుంది. తక్కువ లోన్స్ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం వాయిదా వేసినటువంటి లోన్స్ ఏంటంటే తక్కువ లోన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రభుత్వం చేసిన అదర్ సోర్సెస్ ఏంటంటే కేవలం రుణాలు మాత్రం ఒకటే కాదు, ఏం చేస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా కొంటుంది. రైతు బంధు పథకం కోసం కానీ లేకుంటే రుణమాఫీ పథకం కోసం కానీ, రుణమాఫీ పథకంలో తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 2011లో ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఏంటంటే ఎకరం పొలానికి మనకి 8,000 రూపాయలు అందిస్తుంది. ప్రతి క్రాప్కు 4,000 రూపాయలు, మొత్తం అంతా ఏంటంటే 8,000 రూపాయలు అందిస్తుంది, క్రాప్ లోన్ అందిస్తుంది. ఆ తర్వాత మనకేంది ఫ్రీ కరెంట్ ఇస్తుంది. ఉచితంగా మనకేంటంటే అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలు, గిడ్డంగి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది, మార్కెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. ఉచిత కరెంట్, ఫ్రీ కరెంట్, 24 hours కరెంట్ ఇస్తుంది. అనేక రకాల చర్యల ద్వారా మనకి ఏంటంటే రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లోన్ ఇవ్వడానికి ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ మనకి బ్యాంక్ ఉంది నాబార్డ్, జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంకు మనకి ఏంటంటే 1979 శివరామన్ కమిటీ ఆధారంగా ఏర్పాటు జరిగింది. ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం కోసం ముఖ్య కారణం దేనికోసం ఏర్పాటు చేసిందంటే 1949లో ఏర్పాటు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే స్వతంత్రం రాకముందే IFCI బ్యాంక్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే మనకు IDBI బ్యాంకు, ICICI బ్యాంకు, పారిశ్రామిక రంగానికి నిధులు ఇచ్చేటువంటి బ్యాంకులు అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి. కానీ వ్యవసాయానికి అప్పిచ్చేటువంటి ఒక శిఖరాగ్ర సంస్థ అనేది లేకుండా ఉంది. ఆ లోటాన్ని నివారించడానికి 1979 శివరామన్ కమిటీ సిఫార్సు ఆధారంగా 1982 జూలై 12వ తారీఖు రోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అది 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిండు. 50% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 50% కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చెందింది. ఇది ఒక డైరెక్టర్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ యొక్క డిప్యూటీ గవర్నర్ దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. ఇది మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటుండు. ప్రభుత్వం నియమించిన ఒక చైర్మన్గా ఉంటుండు. దీంట్లో 13 మంది దీంట్లో బోర్డ్ ఆఫ్ మెంబర్స్గా ఉంటున్నాం. ఈ 13 మంది డైరెక్టర్ ఆధ్వర్యంలో మనకి ఏంటంటే అక్కడ గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు ఏ విధంగా మంజూరు చేయాలి, ఎట్లా చేయాలని విధానం చేస్తుంది. దీని యొక్క విధులు చూసినట్టయితే ఈ బ్యాంక్ అనేది అపిక్స్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ వ్యవసాయదారులకు కానీ ఈ బ్యాంక్ ఏంది ఒక అపిక్స్ బ్యాంక్ అనేది ఒక శిఖరాగ్ర సంస్థగా చెప్పొచ్చు. శిఖరాగ్ర సంస్థ ఏంటంటే ఉన్నటువంటి బ్యాంకులన్నింటిలో ఇది పెద్ద బ్యాంక్ అదిని చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ప్రత్యక్షంగా నిధులు అందించలేకపోతుంది. ప్రత్యక్షంగానే అందించలేని ఒక పరిస్థితి మనకి ఏం చేస్తుంది, పరోక్షంగా నిధులు అందిస్తుంది. ఏ విధంగా అందిస్తుంది పరోక్షంగా అంటే అక్కడ ఉన్నట్టుగా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ లేకుండా మనకేంది అక్కడ ఉన్నట్టుగా గ్రామీణ అభివృద్ధి బ్యాంకులకు కానీ వీటి అందిస్తుంది. రీఫైనాన్స్ చేస్తుంది. ఉన్న ఫైనాన్స్ ఏం చేస్తుంది, రీఫైనాన్స్ అప్పు తర్వాత మళ్ళీ తీసుకున్న అప్పు నుంచి తిరిగి అప్పు కట్టేదాన్ని రీఫైనాన్సింగ్ అంటూ రీఫైనాన్స్ చర్యల ద్వారా అప్పు చేస్తుంది. NGOస్కి అప్పిస్తుంది. NGOస్ ఏంటంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వయం సేవిక సంఘాలు ఉంటాయి. ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా అప్పులు ఇస్తుంది. ఈ స్వయం సేవిక సంఘాలు ఏం చేస్తుందంటే అప్పులు ఏ విధంగా అప్పు ఇస్తుంది, రైతుల ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి రైతులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది అప్పిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం అప్పిస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నట్టుగా ప్రాథమిక సహకార బ్యాంకుల కోసం ఇది పరోక్షంగా అప్పిస్తుంది. కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే ప్రత్యక్షంగా కూడా అప్పిస్తుంది, కానీ కొద్ది భాగం మాత్రమే అప్పిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకో విషయాలకు వెళ్తున్నట్టయితే ఏం చేస్తుంది అంటే మనకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత మనకి శిక్షణ ఇస్తుంది, రైతులకు శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఉన్నట్టుగా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ శిక్షణ ఇస్తుంది, ఇవన్నిటికి శిక్షణ ఇస్తుంది. దాంతో ముఖ్యంగా మనకి ఏం చేస్తుందంటే పరిశోధన చేస్తుంది, ఆడిటింగ్ చేస్తుంది. ఇచ్చేటువంటి అప్పులను కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ అప్పు ఏ విధంగా ఇస్తున్నాయి, అప్పు చేసేటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, అనేక రకాల చర్యలు ఏ విధంగా ఉన్నటువంటి చర్యల ద్వారా చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఈ సంస్థ ఏం చేస్తుంది, గ్రామీణ ప్రాంతంలో ఉండే కుటీర కేవలం రైతులకు ఒక్కదాని కోసం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల కోసం కానీ అక్కడ ఉండే గ్రామ అవసరాల కోసం కానీ రోడ్లు కట్టడం కోసం కానీ లేకుంటే అక్కడ ఉండే చేతి వృత్తుల కోసం కానీ అక్కడ కుటీర పరిశ్రమ కోసం కానీ అప్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్లు వేయడం కోసం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పిస్తుంటుంది. రూరల్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. కేవలం రైతులు ఒక్కడే డెవలప్మెంట్ అయినంత మాత్రాన సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే అవస్థాపన సౌకర్య డెవలప్మెంట్ కావాలంటే, గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కావాలంటే అనేక రకాల సౌకర్యాలు కావాలి. రోడ్డు సౌకర్యం కానీ, గిడ్డంగి సౌకర్యాలు కానీ, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు కానీ, బ్యాంకింగ్ సౌకర్యాలు కానీ అనేక రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఇవ్వాల్సి వస్తుంది, లోన్ ఇవ్వాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలు డెవలప్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఏంటంటే దీర్ఘకాలికంగా దాంతోపాటు స్వల్పకాలికంగా లోన్ ఇవ్వడం, ప్రత్యక్షంగా పరోక్షంగా లోన్ ఇవ్వడం, పర్యవేక్షణ చేయడం, పరిశోధన చేయడం, దాంతోపాటు ఏవైనా సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ నాబార్డ్ చేసి ఉండే చర్యలు. ఇదొక్కటే కాదు, మనం ఈరోజు చేసినటువంటి విషయాలు చూద్దాం. సంస్థాగత రుణం అనేది సంస్థాగత రానున్నటువంటి అంశాలు మనకు 1 by 1 చూసుకుంటూ వద్దాం. ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా వస్తుందో 1 by 1 మనకు ఒక అంశాన్ని ఎట్లా నడుస్తుందో మనకు ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా వస్తుందో